మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనాని ఎదుర్కోవాలంటే మనపైనే ఆధారపడి ఉంటుంది. టైంకి సరిగా ఆహారం తీసుకుంటూ ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరికి చేరవు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న జీవనశైలి, ఆహారంలో మార్పులు, భోజనం తినే సమయంలో మార్పులు, నిద్రలేమి, ఇలా అనేక కారణాల ఫలితమే అనారోగ్యం. కానీ ఇప్పుడు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడానికే లేదు. మనం ఎంత రోగనిరోధక శక్తి పెంచుకుంటే మనలో కరోనాని ఎదుర్కొనే లక్షణాలు అంతగా మనమే ఏర్పరచుకున్నట్లు. మనల్ని మనము కరోనాని ఎదుర్కోవడానికి సంసిద్ధుల్ని చేసుకోవాలి. కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు లాంటి వాటికి దూరంగా ఉండాలంటే, అదేవిధంగా మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి తెలుసుకుందాం. ఈ రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలని మీ ఆహారంలో డైలీ అలవర్చుకోండి. మన వంటింట్లో లభించే ఔషధాల్లో ప్రధానమైనవి అల్లం, వెల్లుల్లి. రోజు కొంచెం పచ్చి అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు లాంటివి ఉంటే తగ్గిపోతాయి. ఛాతిలో చేరిన కఫాన్ని కూడా తగ్గిస్తుంది. అల్లాన్ని విడిగా తీసుకోలేని వారు తేనెతో కలిపి తీసుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. రోజుకొక వెల్లుల్లి రెబ్బను తినడం ద్వారా దగ్గు, జలుబు తగ్గడమే కాదు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సర్వసాధారణంగా మనందరం వాడే వంటింటి మసాలాల్లో పసుపు ఒకటి. కొద్దిగా జలుబు, దగ్గు రాగానే పాలల్లో పసుపు వేసుకొని తాగడం, లేదంటే గాయం కాగానే పసుపు పెట్టడం మనందరికీ అలవాటే. పసుపు యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. ఇది మనలోని ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఘాటుగా ఉండే నల్ల మిరియాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. జలుబు చేసినా, దగ్గు వచ్చినా వెంటనే మిరియాల పాలు తాగుతూ ఉంటాం. ఈ మిరియాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి దోహదం చేస్తుంది. ఇక నిమ్మజాతికి చెందిన ఫలాలు మనల్ని జలుబు బారిన పడకుండా రక్షిస్తాయి. నిజానికి జలుబు చేయగానే, లేదంటే జలుబు చేస్తుంది అనగానే పొల్లటి పదార్థాలని దూరం పెడుతూ ఉంటాం. కానీ సి విటమిన్ లోపం వల్లనే మనకి జలుబు చేస్తుంది. సి విటమిన్ పుష్కలంగా అందించే నిమ్మజాతి పళ్ళను కనుక తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్ సిని పొందవచ్చు. తద్వారా జలుబు సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు, రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక రోగనిరోధక శక్తిని పెంచే మరొక ఆహార పదార్థం తేనె. రకరకాల ఎలర్జీల నుండి ఉపశమనాన్ని పొందాలంటే తేనెని మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వ్యాధుల్ని తగ్గించటమే కాదు, శరీరంలోని సూక్ష్మ క్రిముల్ని నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. తేనెలో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పుప్పొడి క్రిమినాశకాలుగా పనిచేస్తాయి. తేనె, అల్లం కలిపి రోజు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల్లో బాదం పప్పు, మొలకలు కూడా ఒకటి. చెప్పుకోవచ్చు. సాధారణంగా జలుబుని నివారించడానికి విటమిన్ సి తోడ్పడుతుంది. విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్ బాదం. విటమిన్ ఇ రోగనిరోధక వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మన శరీరానికి కావలసిన విటమిన్స్ 100% అందిస్తుంది బాదం పప్పు. ఇక మొలకల వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో అందరికీ తెలిసిన విషయమే. బాదంతో పాటు మొలకల్ని కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాల్ని పొందవచ్చు. అలాగే గుడ్లు, చికెన్ తినడం వలన కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. చికెన్లో ఉండే B6 విటమిన్ శరీరంలో జరిగే అనేక రసాయన ప్రతిచర్యల్లో పాల్గొనే ముఖ్యమైన విటమిన్. అంతేకాదు, ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలని ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. చికెన్లో ఉండే జెలటిన్, కోండ్రోయిటిన్ రోగనిరోధక శక్తికి సహాయపడే ఇతర పోషకాలు చాలా ఉంటాయి. ఇంకా పచ్చని ఆకుకూరల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. వీటిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు మరియు బీటా కెరోటిన్లు ఉంటాయి. ఈ కోవదే బ్రోకోలీ, పాలకూర. వీటిని సాధ్యమైనంత తక్కువగా ఉడికించి తీసుకోవడం చాలా మంచిది. వీటి ద్వారా విటమిన్ ఏ, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి లభ్యమవుతాయి. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల్లో గ్రీన్ టీ ఒకటి. రోగనిరోధక శక్తిని పెంపొందించే వాటిలో గ్రీన్ టీ ఒకటి. టీ, కాఫీలను కొన్ని రోజులు పక్కన పెట్టి వాటి స్థానాల్లో బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలకు చోటు కల్పించడం ఈ కరోనా టైంలో చాలా ఉత్తమం. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంపొందించటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఈ ఆహార పదార్థాలతో పాటు టైంకి నిద్రపోతూ గాడి తప్పిన జీవనశైలిని ఒక క్రమ పద్ధతిలో మార్చుకుంటే కరోనాతో పోరాడవచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.